హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా స్మార్ట్ లైఫ్. నేను హిమబిందు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే బిర్యానీ వ్లాగ్ అండి. నేను బిర్యానీ తయారు చేయడానికి ముందుగా చేసుకునే ప్రిపరేషన్, అలాగే టేస్టీ బిర్యానీ ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. హాలిడేస్ కాబట్టి పిల్లలైతే ఇంట్లోనే ఉంటున్నారు కదా. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పనులు ఇంట్లో మనం చేసుకునేవి అన్నీ కూడా ఒక్కొక్కటి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. కూరగాయలు కట్ చేయడం అయితే మా ఇద్దరు పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. పెద్దమ్మాయి ఆశ్రిత అయితే క్యారెట్, బీన్స్ ఇలాంటివి అయితే కట్ చేస్తుంది. అయితే చిన్న పాప అయితే మాత్రం ఓన్లీ క్యారెట్ ఒకటే తనకి ఇంట్రెస్ట్. క్యారెట్ చూసిందంటే చాలు తనే పీల్ చేయాలి, అలాగే కట్ చేయాలని గోల్ చేస్తూ ఉంటుంది. క్యారెట్ అంటే తనకి చాలా చాలా ఇంట్రెస్ట్. అలాగే అది రౌండ్గా కట్ చేయాలి. క్యారెట్ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే ఇష్టం ఉండదు. ఇప్పుడే స్నానం చేసి వచ్చింది. స్నానానికి వెళ్ళడానికి ముందుగానే తను క్యారెట్స్ని కొన్ని పీల్ చేసి అలాగే రౌండ్గా కట్ చేయించుకుని మరీ వెళ్ళింది. ఇదిగో రాగానే ఇప్పుడు క్యారెట్స్ ఇష్టం అని చెప్పాను కదా, అలా పచ్చివి కూడా కొంచెం అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీడియో తీస్తున్నానని తను హాల్లోకి వెళ్ళిపోయి సోఫాలో కూర్చొని తింటుంది. అక్కడ కూడా వీడియో తీస్తున్నాను కదా, అందుకే మళ్ళీ కనిపించకుండా దాక్కుంటుంది. చిన్నవాళ్ళు ఎలాగైనా చాలా అల్లరు కదండి. ఇప్పుడు బిర్యానీని నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను. దానికోసం నేను గ్రీన్ పీస్, అలాగే కట్ చేసుకున్న క్యారెట్స్, బీన్స్, ఉల్లిపాయలు, బీట్రూట్, గ్రీన్ చిల్లీ, ఇంకా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే కట్ చేసి వాటర్లో వేసుకున్నాను బంగాళదుంప ముక్కల్ని. ఎందుకంటే అవి త్వరగా బ్లాక్ అయిపోతాయి కాబట్టి మనం యూజ్ చేసే వరకు కొంచెం వాటర్లో వేసుకుంటే మంచిది. తర్వాత ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేస్తానో చూడండి. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత అందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కూడా కరిగి రెండు కూడా బాగా వేడైన తర్వాత ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న కూరగాయలన్నింటినీ ఒక్కొక్కటి యాడ్ చేసేస్తాను. అందులో ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేసాను, తర్వాత గ్రీన్ పీస్, ఇంకా మిగిలిన కూరగాయలన్నీ కూడా ఒక్కొక్కటి అందులో యాడ్ చేసేసుకోవాలి. అయితే ఉల్లిపాయలు మాత్రం నేను అప్పుడే వేయను, ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి విడిపోతుంది, కాబట్టి అది లాస్ట్లో వేస్తాను. మిగిలిన కూరగాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే ముక్కలకి సరిపడా మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి సరిపడా సాల్ట్ ముందే ముక్కల్లో వేస్తే కొంచెం ముక్కలు ఉప్పగా ఉంటాయి, కాబట్టి ముక్కలకి మాత్రం సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని అందులో వేస్తున్నాను. ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేయకుండా ఇలా మీడియం సైజు ఉల్లిపాయ మొత్తంగా వేసేసుకుంటే అది మగ్గిన తర్వాత బిర్యానీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే చిన్న ఉల్లిపాయలు వేయకూడదు, చిన్నవి వేస్తే కనుక పేస్ట్ అయిపోయి విడిపోతుంది. కాబట్టి మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, అది కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి బాగా. ఇంకా లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేస్తాను. ఇదైతే బిర్యానీ మసాలా పౌడర్ రెడీమేడ్ది, షాహీ బిర్యానీ మసాలా ఇది. ఒక్కొక్క మసాలాకి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ మనం ఏ మసాలా వేస్తే దానికి తగ్గట్టుగా టేస్ట్ అయితే వస్తుంది. షాహీ బిర్యానీకి అయితే ప్రాసెస్ అంతా వేరుగా ఉంటుంది, కానీ నార్మల్ బిర్యానీకి కూడా మనం ఆ మసాలాను వేసుకుంటే ఫ్లేవర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్కి 1 గ్లాస్కి
1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూరగాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి వాటికి ఎక్స్ట్రా అయితే యాడ్ చేయట్లేదు. కరెక్ట్గా క్వాంటిటీ వేసేసి తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తాం కాబట్టి కూరగాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి మనకి రైస్తో పాటు ఉడికిపోతాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి ముందుగా అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మెల్లగా కదపాలి, లేదంటే రైస్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా ఇందులో కడిగి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే మనకి ఆవిరి వల్ల వాటరీగా ఉంటుంది రైస్ అనేది. అలాగే వేడిగా ఉన్నప్పుడు మనం కదిపామంటే రైస్ కూడా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అనేది, అస్సలు బ్రేక్ అవ్వకుండా. ఇలా గనక మీరు బిర్యానీ తయారు చేశారంటే అసలు రెస్టారెంట్ టేస్ట్ అనేది మీకు అస్సలు గుర్తురాదు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరకు వచ్చాము. వినాయక చవితి రోజు పూజ చేసుకున్న వినాయకుడిని చెరువులో ఆనపడానికి. మా అపార్ట్మెంట్లో నిలబెట్టుకున్న వినాయకుడితో పాటు ఎప్పుడూ వస్తుంటాము, కానీ ఈ సంవత్సరం అయితే విడిగా రావాల్సి వచ్చింది. ఇప్పుడు వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తున్నారు.